సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలోని శుభం గార్డెన్లో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలకు చెందిన మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లకు సదరం యుడిఐడి మరియు చేయుత పింఛన్లపై ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషణ్ పక్షం ఐసిడిఎస్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన పోషకాహార పదార్థాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఇదివరకు 70 రకాల దివ్యాంగులకు సదరం శిబిరంలో యుడిఐడి కార్డులు ఇచ్చామని, ఇప్పుడు అదనంగా మరొక 21 రకాల దివ్యాంగులకు యుడిఐడి కార్డులు జారీ చేయడం జరుగుతుందన్నారు. యుడిఐడి కార్డులు జారీ చేయడంతో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య, డిడబ్ల్యూఓ లక్ష్మారెడ్డి, విపిఎం విద్యాసాగర్, ఎంపీడీఓలు వేణుగోపాల్ రెడ్డి, జయరాం నాయక్, కృష్ణయ్య, సిడిపిఓ జయమ్మ, కమిషనర్ మల్లికార్జున గౌడ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. స్లైడ్ వైజ్ ఓరియంటేషన్ ఇచ్చారు. సో నేను అదే టాపిక్స్ ఇంకా రిపీట్ చేయలేదు. కానీ ఒకటే పాయింట్, ఫస్ట్ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ కూడా ఉన్నారు, పంచాయతీ సెక్రటరీస్ కూడా ఉన్నారు. కాబట్టి మీరే గ్రౌండ్ లెవెల్లో ఆహ్వానం ఇస్తారు, అందరికీ అవేర్నెస్ ఇస్తారు. కాబట్టి మీకు ఫస్ట్ ఐడియా ఉండాలి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూడిఐడి అండ్ ఇంతకుముందు ఉన్న సదరం. కొత్త పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్లో ఏం తేడా ఉంది, ఆ బేసిక్ ఐడియా మీ అందరికీ ఉండాలి. సో నంబర్ 1 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్, ఇంతకు ముందు మేము 7 బ్రాడ్ కేటగిరీస్ లో ఉన్న డిసేబుల్డ్ పర్సన్స్ కి సదరన్ సర్టిఫికేట్ ఇచ్చాము. కొత్త యాక్ట్ లో ఆ 7 డిసేబిలిటీస్ కి మన 21 డిసేబిలిటీస్ లో ఇంక్రీజ్ చేశారు. సో చాలా రకాలు డిసేబిలిటీస్ లైక్ యాసిడ్ అటాక్ విక్టిమ్, థాలసీమియా, పార్కిన్సన్ డిజీజ్, ఈలాగా కొన్ని డిజీజెస్ ఉన్నాయి. అది ఇంతకు ముందు ఉన్న పీడబ్ల్యూడి యాక్ట్ లో కవర్ కాలేదు, అది కూడా ఇప్పుడు అయింది. సో అది ఒక అవేర్నెస్ అందరి దగ్గరికి వెళ్ళాలి. బట్ యు ఆర్ నాట్ ఎంటరింగ్ కరెక్ట్ ఇన్ ద యాప్. ఒక సెంటర్కి నేను విజిట్ చేశాను, చూసాను ఒక బాబుకి. ఆఫ్టర్ సీయింగ్ ఓన్లీ ఎవ్రీబడి విల్ బి ఏబుల్ టు మేక్ అవుట్ దట్ ఈస్ అ శామ్ చైల్డ్, బట్ he was not getting బాలమృతం. ఆ మదర్ నాకు అడిగింది, మాకు ఏం ప్యాకెట్ రాలేదు. టీచర్స్ అడగాము, ఎందుకు రావట్లేదు తెలియదు. యాప్లో చూస్తే ఆ సెంటర్లో 0 శాంక్షన్. ఇప్పుడు మీ సెంటర్లో మీరు చూపించలేకపోతే మీకు ఎలా మాకు బాలమృతం ప్లస్ వస్తుంది? రాదు కదా. ఫర్ దట్ ఎంట్రీ హ్యాస్ టు బి కరెక్ట్. సో వైల్ ఆ బాబుకి రేట్ యాక్చువల్ తక్కువ, యాప్లో తక్కువ పడింది కాబట్టి అక్కడ ఆ మెటీరియల్ రీచ్ కాలేదు. సో ఫర్ దాట్ ఫస్ట్ మీరు మెజర్మెంట్ కరెక్ట్ చేయండి, సెకండ్ దీనికి ఎంట్రీ కరెక్ట్ చేయండి, అండ్ థర్డ్ వచ్చేసి వారికి ఉన్న గవర్నమెంట్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయండి. అది మనకి బాలమృతం ఉండొచ్చు, ఎగ్స్ ఉండొచ్చు, సెంటర్కి వచ్చిన పిల్లలకి అన్నం ఉండొచ్చు, కుర్కురే, అన్నీ మీ అందరికీ తెలుసు ఏమేమి ఇవ్వాలి.